కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని క్షణం కాలం పాటు దర్శించేందుకు కోట్ల మంది భక్తులు పరితపిస్తుంటారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని మరింత సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తిరుమలలో పలు సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ప్రముఖుల సిఫార్సు లేఖలు సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రముఖుల ఒత్తిడిని దర్శన విధానాల ద్వారా తగ్గించి సామాన్య భక్తులకు మేలు చేకూరేలా టీటీడీ వేస్తున్న అడుగులు పూర్తి స్థాయిలో ఫలిస్తాయో లేదో తెలియదు. కానీ అధికార గణం మీద ప్రస్తుత తాజా పాలక మండలి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. సొంత గూటి నుంచి వస్తున్న వ్యతిరేక పవనాలను ప్రస్తుత అధికారుల పాలకులు ఏ విధంగా తిరుమలలో ఎదుర్కొంటున్నారు అనే అంశంపై స్పెషల్ స్టోరీ. ప్రజాప్రతినిధులు, అధికారులు అందించే సిఫారసు లేఖల దుర్వినియోగంపై తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా పెట్టింది. దీనిపై చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీటీడీ. సిఫారసు లేఖల ద్వారానే అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనం పొందడంలో పాల్గొంటున్నారని, దీంతో సామాన్య భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్నారని టీటీడీ గుర్తించింది. ప్రముఖ ప్రజాప్రతినిధులు, అధికారుల జాబితాను టీటీడీ అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ఒక్కొక్కరి దుర్వినియోగపు తీరును స్పష్టంగా నమోదు చేశారు. ఈ జాబితాలో కొంతమంది మంత్రులు కూడా ఉన్నారని సమాచారం. ఈ జాబితాను ఏపీ సీఎం చంద్రబాబుకు అందజేసి ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనుంది టీటీడీ. వైసీపీ ప్రభుత్వం కాలంలో వీఐపీ, బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని టీటీడీ గుర్తించింది. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పేరుతో సిఫారసు లేఖలు ఇచ్చి 50 నుంచి 100 మందితో దర్శనం కోసం వచ్చారు. వీరు 2-3 రోజులు తిరుమలలోనే ఉండి ఆ సమయమంతా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగించారని సమాచారం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. 6,300 నుంచి 3,400కు తగ్గించి స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకు మరింత అవకాశం కల్పించింది. అయితే అందులోనూ జరుగుతున్న దుర్వినియోగంపై టీటీడీ నిశ్చితంగా పరిశీలిస్తోంది. దీన్ని మరింత కట్టడి చేస్తే సామాన్య భక్తులకు అదనంగా మరో గంట సమయం లభిస్తుందని టీటీడీ అంచనా వేస్తోంది. ప్రజాప్రతినిధులు రోజుకు ఒక సిఫార్సు లేఖ ద్వారా 6గురికి దర్శనానికి అవకాశం కల్పించవచ్చు. మంత్రులకు అయితే 2 సిఫార్సుల వరకు ఉంది. ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో స్వయంగా వస్తే 10 మందికి అనుమతి ఉంది. అయితే వీరు అందుబాటులో ఉన్న రోజుల్లో ఒక్కసారి మాత్రమే దర్శనం పొందాల్సిన నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. మరికొందరు ప్రజాప్రతినిధులు మరో మెట్టు పైకెక్కారు. ఒక్క రోజులోనే 4-5 సేవల్లో నిరంతరాయంగా పాల్గొంటూ శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం సుప్రభాతం మొదలుకొని తోమాల, అర్చన, వీఐపీ, బ్రేక్ దర్శనాల వరకు పాల్గొంటున్నారు. ఇలా ఒకే రోజు వివిధ సేవల్లో పాల్గొనే ప్రజాప్రతినిధులపైన టీటీడీ అధికారులు దృష్టి సారించారు. ఇటీవలే నియమితులైన పాలక మండలి సభ్యుల్లో కొందరు రోజుకు వారికి కేటాయించిన 20 వీఐపీ బ్రేక్ టికెట్ల కోటా కంటే అదనంగా మరో 10 టికెట్లను తీసుకుంటున్నారనే విషయాన్ని టీటీడీ గుర్తించింది. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులిచ్చే సిఫార్సు లేఖలపైన టీటీడీ నిఘా పెట్టింది. కొందరు అధికారులు వీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు. వీరు తొలుత తాము, తమ కుటుంబ సభ్యులతో వస్తున్నట్లుగా సిఫారసు లేఖను టీటీడీకి అందిస్తున్నారు. దర్శనం టికెట్లు కేటాయించాక ఆ ఎమ్మెల్యే, అధికారి కాకుండా ఇతరులు దర్శనానికి వస్తున్నారు. కారణం అడిగితే అత్యవసర పని వలన తాము రాలేకపోయామని చెబుతున్నారు. అలాగే పాలక మండలి సభ్యులు కేటాయించిన దానికంటే అధిక టికెట్లు తీసుకోవడంపైన టీటీడీ దృష్టి సారించింది. ప్రస్తుతం సామాన్య భక్తులకు నెలకు ఒకసారి మాత్రమే దర్శన టికెట్ తీసుకునే అవకాశం ఉండగా వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులు లెక్కకు మించి దర్శనాలు చేసుకుంటున్నారు. ఆర్జిత సేవల టికెట్లను డిప్ ద్వారా కేటాయిస్తుండటంతో సామాన్య భక్తులకు మరింత కఠినతరంగా మారింది. సిఫార్సు లేఖల దుర్వినియోగం ద్వారా భక్తులకు ఇబ్బందులు కలగకుండా సామాన్యులకు దర్శన అవకాశం మెరుగుపరిచే దిశగా టీటీడీ పటిష్ట చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో మళ్లీ మునుపటి కాలం వచ్చిందనే చెప్పొచ్చు. టీటీడీ తీసుకుంటున్న పలు నిర్ణయాలతో సామాన్య భక్తులకు ఆ శ్రీవారిని దర్శించుకునే భాగ్యం ఈజీ అవుతోంది. రోజులు, గంటల తరబడి వెయిట్ చేయకుండా శ్రీవారిని దర్శించుకోవచ్చు. అందుకే ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటారేమో.